శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. జై శ్రీరామ్. ఈరోజైతే నవమి నాడు నేను రాముల వారి పూజ అయితే చేసుకున్నాను. చాలా మహిమగల పూజ అండి ఈ పూజ మాత్రం. ఎందుకంటే మనం ఈ పూజని ఈరోజనే కాదు, మామూలుగా 5 లక్షవారాలు 5 ఆదివారాలు అనేది వ్రతం అయితే ఉన్నది స్వామివారిది. మనం సొంత ఇంటి కళ కోసము ఏదైనా స్థలం కొనాలన్నా కంపల్సరీ ఈ పూజ మాత్రం చేస్తే రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మా నిజ జీవితంలో జరిగిన వాస్తవం అయితే అది. మేము చాలామందికి కూడా ఈ పూజ చేసుకున్న తర్వాత ఒక సంకల్పం చెప్పుకొని ఈ పూజను అయితే మొదలు పెట్టుకోవాలి. ఒక ఇల్లు కట్టాలనుకున్నా, స్థలం కొనాలనుకున్నా అది ఖచ్చితంగా జరుగుతుందండి. 5 లక్షవారాలు 5 ఆదివారాలు సంకల్పం చెప్పుకొని అయితే పూజ మొదలు పెట్టుకోవాలి. కంపల్సరీ ద్వారబంధాలకైతే పసుపు కుంకాలు రాసుకొని, గుమ్మాలకి వాటికి మామిడాకులు తోరణాలే కట్టుకొని, కంపల్సరీ మామిడాకులు మాత్రం ఉండాలండి. ప్రతి లక్షవారం ప్రతి ఆదివారం కూడా ద్వారబంధాలకైతే పసుపు కుంకుమ రాసుకోవాలి. ఇళ్ళవి శుభ్రాలు చేసుకొని ఇవన్నీ మనం మొదలు పెట్టుకోవాలి. అయితే దేవుడికి నైవేద్యంకి అయితే ఆవు పాలు, ఆవు నెయ్యి, గోధుమ నూక ఉండాలండి ప్రసాదంకి. స్వామివారికి పచ్చి నూకతోనే మనం నైవేద్యం అయితే తయారు చేస్తాము. అయితే ఇవాళ నవమి నాడు కాబట్టి స్వామివారికి పానకం అయితే తయారు చేసి పెడుతున్నాను. మామూలుగా ఆదివారాలు లక్షవారాలు పూజ చేసుకుంటే మాత్రం పానకం అవసరం లేదండి. గోధుమ నూకతోనే మనం ప్రసాదం తయారు చేసుకోవాలి. పచ్చి నూకలోనే మనం పంచదార 5 ఉండలు తయారు చేసుకోవాలండి. 5 ఉండలకు సరిపడా నూక అయితే మనం తీసుకొని పంచదార వేసుకొని అందులోనే ఆవు నెయ్యి కూడా వేసి కలుపుకొని ఆవు పాలతో కలపాలండి. స్వామివారికి కొంచెం మన ఆవు పాలు కాబట్టి మనం దేవుడికి నైవేద్యం పెడితే చాలా మంచిది ఆవు పాలు నైవేద్యం. అందుకే స్వామివారికి ఒక గిన్నెతో ముందు పక్కకు తీసేసి అప్పుడు ఉన్న పాలతోనైతే నేను ప్రసాదం కలుపుకుంటున్నాను. ఈ వారాలు చేసేటప్పుడు మనం మంచి రోజులు చూసి అయితే మొదలు పెట్టుకోవాలండి. నేనైతే కార్తీక మాసంలో చేస్తాను. ఎందుకంటే ఆ నెలంతా కూడా మనం ఎన్వి తినం కాబట్టి మిగిలిన ఇంకా లాస్ట్లోని నెలంతా చేయగా లాస్ట్లో ఇంకా 4-5 వారాలు ఉండిపోతాయి. అవి కవర్ చేసుకోవచ్చు అన్నమాట. మామూలుగా అయితే వైశాఖ మాసంలోని, శ్రావణ మాసంలోని, మార్గశిర మాసంలోని ఏవైనా మంచి నెలల్లో మాత్రం మనం మొదలు పెట్టుకొని చేసుకోవచ్చు. స్వామివారికి నైవేద్యం తయారు చేసుకున్నానండి. చేసుకొని ఇప్పుడు మనం పీటకి, అది ఏ పీట అవనివ్వండి, ఒక పీటకి పసుపు రాసుకొని బొట్లై పెట్టుకొని స్వామివారి ఫోటో మనం శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని మొత్తం స్వామివారి పటం అయితే మాత్రం మనం రాముల వారి పట్టాభిషేకం ఫోటో అయితే తీసుకోవాలండి. మామూలుగా సీతారాములు ఉన్నది ఒకటే కాదు, సపరివార సమేతంగా ఉన్న ఫోటో అయితే ఉంటుంది, అందులో ఉండాలండి. అక్షింతల్లోని మాత్రం కొంచెం ఒక చుక్క డ్రాప్ నెయ్యి వేసుకొని అక్షింతలు కలుపుకోవాలి. అక్షింతలు కంపల్సరీ ఉండాలి ఈ పూజకు. ఎందుకంటే మన స్వామివారి ముందు అక్షింతలతో పూజ చేసిన తర్వాత ఆ అక్షింతలు మనం తల మీద వేసుకొని మనకి సైట్ కనుక ఉంటే ఆ సైట్లో వెళ్ళి జల్లొచ్చేయండి అక్షింతలు. ఎందుకంటే నెక్స్ట్ ఇల్లు కడతామనేసి. లేదు అంటే అదే అక్షింతలు ఇంట్లో ఉన్న వాళ్ళందరం వేసుకొని మన బీరువా పైన ఎక్కడో వేసుకోవాలి. వినాయకుడికి అయితే తయారు చేసుకోవాలి. పసుపు వినాయకుడిని తయారు చేసుకొని, ఎందుకంటే ముందు గణపతి పూజ చేసుకుంటాం కదా, అందుకని ముందు విఘ్నేశ్వరుడికి అయితే ముందు పసుపు ఉండ అయితే చేస్తున్నాను. విఘ్నేశ్వరుని పూజ మొదలు పెట్టేటప్పుడే మనం విఘ్నేశ్వరుని తయారు చేసుకోవాలండి. ఈలోపు మనం అలా ఉండలాగా చుట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్వామివారి పటంకి ఫోటో బొట్లు గట్ట అన్నీ పెట్టుకొని చాలా నీట్గా పెట్టుకొని బాగుంటుందండి. పూజ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను సంకల్పం అనుకునే చేస్తాను ఏదైనా సరే, అవి ఖచ్చితంగా నెరవేరాయి. ఇంటి విషయంలోనేంటి, సైట్ల విషయంలోనేంటి, ఇవైతే జరుగుతుందండి. చాలామందికి మా ఫ్యామిలీలో కూడా చాలామంది మీ పూజ అయితే చేస్తాము, అందరికి కూడా రిజల్ట్ అలాగే వచ్చింది. మంచి జరిగేటప్పుడు చేయడంలో తప్పు లేదు కదండి. స్వామివారికి బొట్లు గట్ట అన్నీ పెట్టేసుకొని తులసిమాల తెప్పించుకుంటే తులసిమాల వేసుకోవచ్చు, లేదంటే పువ్వులతో మనం అలంకరణ చేసుకొని, వ్రతం అంటే నిండుగా ఉంటే కదా అందంగా ఉంటుంది. ఫోటోని పెట్టేసుకున్న తర్వాత అలంకరణ అంతా అయిపోయిన తర్వాత విఘ్నేశ్వరుడి పూజ అయితే మొదలు పెట్టుకోవాలండి. ఫస్ట్ మనం అలంకరణ చేసుకున్నాను. ఇప్పుడు గణపతిని తయారు చేసుకుంటున్నాను. పసుపు గణపతిని తయారు చేసుకొని గణపతికి అయితే ముందు బెల్లం అయితే మనం నైవేద్యం పెట్టుకుంటే సరిపోతుందండి. 2 దీపాలు పెట్టుకొని, ఒక దీపం వినాయకుడికి, ఒక దీపం రామదేవునికి మనం పెట్టుకోవాలి. ముందు ఒక దీపం, ఒక జ్యోతిని వెలిగించి మనం పూజ అయితే మొదలు పెట్టాలి. విఘ్నేశ్వరుడి పూజ ముందు చేసుకోవాలి. మనం గరిక వేసుకొని బెల్లం ముక్క పెట్టుకొని నైవేద్యం మన స్వామివారికి పువ్వులు అక్షింతలు అన్నీ సమర్పించుకొని
ముందు విఘ్నేశ్వరుడికి అయితే హారతి గట్టి అన్నీ ఇచ్చుకొని అప్పుడు మనం రామదేవుని పూజ అయితే మొదలు పెట్టాలి. ఏ ఆటంకాలు లేకుండా పూజనైతే సవ్యంగా జరిపించమని విఘ్నేశ్వరుడికి అయితే దండం పెట్టుకొని ఇప్పుడు రామదేవుని జ్యోతి అయితే వెలిగించుకోవాలి. పానకం నైవేద్యం పెట్టుకొని పాలు నైవేద్యం పెట్టుకొని ప్రసాదాలు తయారు చేసుకున్నాం కదండి. తాంబూలం స్వామివారికి తాంబూలం పెట్టుకొని ఇంకో తమలపాకు పెట్టుకొని దీని మీద నైవేద్యాలు అయితే పెట్టుకోవాలి. ఇందులో మనం 5 ఉండలు పెట్టేటప్పుడు ఒక్కొక్కటి చెప్పుకోవాలండి. ఒక ఉండ రామదేవునికి, ఒక ఉండ ముత్తైదువులకి, ఒక ఉండ ఇరుగు పొరుగు వాళ్ళకి పంచడానికి, ఒక ఉండ బ్రాహ్మణుడికి తాంబూలం ఇవ్వాలండి, ఒక ముత్తైదుకు తాంబూలం ఇవ్వాలి, ఒక ఉండ ఇంట్లో వాళ్ళని తినాలి. అలాగే 5 ఉండలు మాట. 5 ఉండలు పెట్టుకొని మనం పూజ అయితే మొదలు పెట్టుకోవాలి. రామదేవుని కథ పుస్తకం అమ్ముతారండి, మార్కెట్లో దొరుకుతుంది ఇది. ఆ పుస్తకం తెచ్చుకొని మనం పూజ అయితే మొదలు పెట్టుకోవాలి. ముందు విఘ్నేశ్వరుడి పూజ ఉంటుంది, అది అయిపోయిన తర్వాత రామదేవుని పూజ అయితే మనం మొదలు పెట్టుకోవాలి. అష్టోత్తరం అన్నీ ఉంటాయి. కథ అయితే చాలా బాగుంటుందండి. చక్కగా కథ చదువుకొని మనం ఇలాగ 5 లక్షవారాలు 5 ఆదివారాలు పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. శ్రీ రామాష్టోత్తర శతనామావళి. ఓం శ్రీ రామాయ నమః, ఓం రామభద్రాయ నమః, రామచంద్రాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం రాజీవలోచనాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం రాజేంద్రాయ నమః, ఓం రఘుపుంగవాయ నమః, కరధ్వంసినే నమః. శ్రీ రామదేవుని కథ. నాగంభట్టు కాశీ ప్రయాణం. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుని పేరు నాగంభట్టు. ఆయనకు ఒక కుమారుడు ఒక కుమార్తె కలరు. కుమారుని పేరు నారాయణ భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా పేదవారు. భిక్షాటం చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. మాసములు నిండగా చైత్రశుద్ధ నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు 9 కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుల వారే పెరుగుచుండిరి. కొన్నాళ్ళు అయ్యేసరికి మీ విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులిద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడుగగా, విశ్వామిత్రునితో రామలక్ష్మణులు పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికి బల అతిబలులను విద్యలు నేర్పెను. రాముడు తాటకిని చంపి సింహుని ఇల్లు విరిచి సీతను పెండ్లి ఆడి అహల్య శాప విమోచనం చేసి పరశురాముని గర్వభంగం చేసి కైక వరము చేత 14 ఏళ్ల అరణ్యవాసంలో నుండగా రావణాసుడు సీతను ఎత్తుకొని పోగా లంకాపురంకేగి లంకాదహనం చేసి రావణాసుని వధించి విభీషణకు పట్టం కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తులై సుఖంగా రాజ్యం ఏలుచుండెనని వారు ఆ విప్రునకు ఎరలా రామదేవుని వ్రతకథ విధానం ఇట్లు చెప్పిరి. 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవినతితో దీపం పెట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలను. ఒక ఉండ రామదేవునికి, ఒక ఉండ బ్రాహ్మణునికి, ఒక ఉండ ముత్తైదునకు, ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి, ఒక ఉండ భార్య పిల్లలు అంతా కలిసి తినవలను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది శ్రీ బుధకౌశికముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం సంపూర్ణం. నైవేద్యాలన్నీ సమర్పించి స్వామివారికి చూపించి తర్వాత మనం హారతి ఇచ్చుకొని ఆ ప్రసాదాలని మనం ఇంట్లో స్వీకరించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని చెప్పాను కదా, ఒక ఉండ ఇంట్లో వాళ్ళని తినాలని. ఆ ఉండ మన ఇంట్లో తల్లి నలుగురు ఎంతమంది ఉంటే అంతమందిని తినాలండి. తర్వాత ఒక ముత్తైదుకు పిలుచుకొని మన ఇరుగు పొరుగు ఉంటారు కదా ఎవరో ఒకరు, వాళ్ళకి పిలిచి ఆ ముత్తైదుకు పిలిచి మనం తాంబూలం అయితే ఇవ్వాలి. ఇంకో తాంబూలం బ్రాహ్మణుడికి ఇవ్వాలి గుడికి తీసుకొని వెళ్ళి. ఇలాగా స్వామివారి పూజ అయితే చాలా బాగా జరుగుతుందండి. అనుకున్న కోరిక నెరవేరాలని స్వామివారి కోటి ప్రణామాలు అయితే చేసుకోవాలండి. చేసుకొని ఇంకా ధూపం దీపాలతోని ఇల్లంతా కూడా మనం సాంబ్రాణి పొగలే వేసుకోవాలి.
మీద వేసు, మీ తల మీద వేసు. బాగయ్యండి, ఒక్క నిమిషం. ప్రసాదం తినండి. ఇది మన ఇంట్లో నలుగురివి పంచుకోవాలన్నమాట. ఇంకొంచెం తినండి. ఒక ఉండ ముత్తైదుకి, ఒక ఉండ పంతులు గారికి.